ప్రపంచ చరిత్ర పుటలలో ఆధ్యాత్మిక నీలాకాశంలో ఒక నిత్య ధృవతారగా పాశ్చాత్య దేశాల మధ్య ఒక సజీవ వారధిగా నిలిచిన మహోన్నత వ్యక్తి పునీత థామస్. 2000 సంవత్సరాల క్రితం మధ్య ప్రాచ్యపు ఇసుక తిన్నెల నుండి బయలుదేరి మహాసముద్రాలను దాటి భరతమాత పవిత్ర భూమిపై అడుగుపెట్టిన క్రైస్తవ సువార్థికుడు పునీత థామస్. సందేహము నుండి సందేశం వైపు, భయము నుండి భక్తి వైపు, అపనమ్మకము నుండి అచంచల విశ్వాసం వైపు సాగిన ఆయన ప్రయాణం యావత్ మానవాళికి ఒక గొప్ప ఆత్మీయ పాఠం. పరిశుద్ధ గ్రంథంలో, ముఖ్యంగా యోహాను సువార్తలో పునీత థామస్ గారి వ్యక్తిత్వం అత్యంత స్పష్టముగా, సహజముగా ఆవిష్కరింపబడింది. థామస్ గ్రీక్ భాషలో దివ్యము అనగా కవలలు. ఆయన జీవితంలో బైబిల్ ప్రస్తావించిన 3 ప్రధాన ఘట్టాలు మానవాళికి గొప్ప ఆధ్యాత్మిక పాఠాలను నేర్పుతున్నాయి. ఆయనలోని సహజమైన భయం, దైవం పట్ల ఉన్న అపారమైన భక్తి, ప్రశ్నించే తత్వం ఆయనలో కనిపిస్తాయి. లాజర్ మరణించినప్పుడు యూదుల వ్యతిరేకత సైతం లెక్క చేయకుండా యేసుక్రీస్తు బెతానియాకు వెళ్లాలని నిర్ణయించుకున్న సందర్భంలో మిగతా శిష్యులు ప్రాణభయంతో ఆందోళన చెందారు. అప్పుడు థామస్ ముందుకు వచ్చి, "రండు, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదుము" అని తన తోటి శిష్యులతో అన్నారు. ఇది క్రీస్తుపై ఆయనకున్న నిష్కల్మషమైన ప్రేమ, గురువు కోసం ప్రాణత్యాగానికైన వెనుకాడని వీరత్వం ఆయనలో కనిపిస్తాయి. యేసు తాను తండ్రి యొద్దకు వెళుతున్నానని చెప్పినప్పుడు థామస్ ఎంతో అమాయకంగా, "ప్రభు, మీరు వెళ్ళు స్థలం ఏదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదము" అనెను. ఈ అమాయకమైన ప్రశ్నే నేనే మార్గమును, సత్యమును, జీవమును అనే జగద్విత్తమైన క్రీస్తు సమాధానానికి దారితీస్తున్నది. ప్రశ్నించే తత్వమే జ్ఞానోదయానికి తోలుమెట్టు. గురువులను సూటిగా ప్రశ్నించగలిగే చదువు కేవలం అత్యంత ఆప్తులకే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మృత్యుంజయుడైన క్రీస్తు దర్శనము తొలుత తోటి శిష్యులకు లభించినప్పుడు థామస్ వారిలో లేరు. వారు ఆనందాన్ని పంచుకుంటూ, "మేము ప్రభువుని చూచితిమి" అని చెప్పిరి. అందుకు అతడు, "నేను ఆయన చేతుల్లోని చిరుల గంటలు చూచి, అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను" అనెను. 8 రోజుల తరువాత క్రీస్తు తిరిగి కనిపించి, యేసు తోమాతో, "నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులను చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము." అప్పుడు తోమా కన్నీటితో పర్యంతమై, "నా ప్రభు, నా దేవా" అని పలికెను. ఇక్కడ మనము ఆయన సందేహము నుండి అచంచల విశ్వాసానికి ఏ విధముగా ఎదిగాడో మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రతి సందేహం ఒక ఉజ్వలమైన విశ్వాసానికి దారి తీస్తుందని థామస్ గారు నిరూపించారు. దేవునికి మన మనసులోని భయాలను, సందేహాలను దాచకుండా నివేదించడమే నిజమైన ప్రార్థన అని థామస్ జీవితం మనకు నేర్పుతూ ఉన్నది అని పునీత బెండిక్ట్ సిస్టిన్ గారు సెలవిస్తూ ఉన్నారు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళలో మలబార్ తీరానికి ముజిరిస్ కొడుంగల్లో చేరుకున్న థామస్ అక్కడ స్థానిక యూదులతో పాటు బ్రాహ్మణులతో వేదాంత చర్చలు జరిపారు. భారతీయ యోగులు పాటించిన కర్మ, ధర్మం మరియు పునర్జన్మ సిద్ధాంతాలను అర్థం చేసుకొని దైవముతో ఏకమయ్యే క్రైస్తవాన్ని ఆయన బోధించారు అని ప్రసిద్ధ రచయిత జార్జ్ బూర్కే తాను రచించిన ద క్రైస్ట్ ఆఫ్ ఇండియా గ్రంథంలో లోతుగా విశ్లేషించారు. థామస్ బోధనలు స్వీకరించిన అలనాటి అనుచరులను ఈశానీయులు, నజరేయులు అని పిలిచేవారు. ప్రాచీన గ్రంథమైన యాక్ట్స్ ఆఫ్ థామస్ ప్రకారం వాల్హూయ భారతదేశాన్ని పాలిస్తున్న రాజు బోనఫారెస్ థామస్ గారికి కొంత ధనం ఇచ్చి అద్భుతమైన రాజభవన్ నిర్మించమంటే థామస్ గారు ఆ ధనాన్ని పేదలకు, రోగులకు పంచిపెట్టారు. రాజు ఆగ్రహించి అడగగా, "మీకోసం నేను పరలోకంలో శాశ్వతమైన రాజభవన్ నిర్మించాను" అని థామస్ బదులిచ్చారు. పేదలకు సేవ చేయడమే నిజమైన ఆరాధన అని ఆయన తెలియజేశారు. క్రీస్తు శకం 52లో కేరళ తీరంలో మలయంకర్లో అడుగుపెట్టిన థామస్ ఆ ప్రావిన్స్లో కొడంగల్లూర్, పాలయూర్, ఎరకల్ వంటి 7.5 చర్చిలను స్థాపించి స్థానికులను క్రైస్తవం వైపు నడిపించారు. ఆ తరువాత ఆయన తన ప్రయాణాన్ని
తూర్పు తీరానికి అనగా నేటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలకు వెళ్ళారు. సుమారు 2 దశాబ్దాల పాటు నిస్వార్థముగా దైవవాక్యాన్ని, అహింసను, సేవను చాటిన థామస్ గారు క్రీస్తు శకం 72లో చెన్నై పరిసర ప్రాంతాలైన మైలాపూర్లోని సెయింట్ థామస్ మౌంట్ వద్ద ఈటెతో పొడవబడి చంపబడ్డారు.